చూడండి, ఎంతసేపు నిశ్శబ్దంగా ఉంది. స్టోరీ స్టార్ట్ చేశానా, ఆ శబ్దాలు. చుట్టుపక్కలందరూ నిద్రపోయారు అనుకుని స్టార్ట్ చేస్తానా, పక్కింట్లో బట్టలు ఉతికే ఆమె అప్పుడే వస్తుంది. ఆమె బాధుడికి ఇంకో బాధుడికి మధ్యలో డైలాగ్ చెప్పాలన్నమాట. ఆ గ్యాప్లో ఏదైనా కాముగా ఉంటుందా? ఆ పక్కింటి ముసలావిడితో అరిసరిసి మాట్లాడిద్ది. చూసారా, నేను అంటూనే ఉన్నాను మొదలైంది. అదండి మ్యాటర్. పక్కింట్లో మాట్లాడుతున్నారో మా ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఎంత చేస్తామా, మా ఇంటి వెనకాలే ఓం శాంతి ఆశ్రమం ఉంది. అది నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. సంవత్సరం బట్టి ఇంటి పని జరుగుతూనే ఉంది. అదేంటో కానీ వాము వాటర్ అమ్మే అతను కూడా మా ఇంటికే అదే టైంలో వచ్చి గంటసేపు అరిసి వెళ్తాడు. నేనేంటో, నా ప్రపంచమేంటో.